హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు 1939 మే 7వ తారీఖు. భాషణములు 491. గాంధీ సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ కిషోరీలాల్ మష్రూవాలా అని ఆయన అడిగారు భగవాన్ని, బ్రహ్మచర్యం అభ్యసించడం ఎలాగా, జీవితంలో దాన్ని విజయవంతంగా ఎలా నిర్వహించాలి? బ్రహ్మచర్యాన్ని అభ్యసించాలనుకుంటున్నానండి, ఈ జీవితంలో విజయవంతంగా దాన్ని ఎలాగ నిర్వర్తించాలి అని అడిగాడు. అప్పుడు మహర్షి, నీ ఇచ్ఛాబలాన్ని బట్టి ఉంటుంది, బ్రహ్మచర్యమును అవలంబించాలి అనేటువంటి ఇచ్ఛ గాఢంగా ఉంటే దాన్ని బట్టి ఉంటుంది. దానికి కొన్ని భౌతికంగా సాత్వికమైన ఆహారం తీసుకోవడము, ప్రార్థనాదులు కొంతవరకు ఉపయోగపడతాయి. ఆహారం సాత్వికంగా మితాహారం తీసుకుని మిగతా వ్యవహారం చేస్తూ ప్రార్థనాదులు జపాదులు చేస్తూ ఉంటే అవి కొంచెం సాయం పడతాయి. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, కుర్రవాళ్ళు దురభ్యాసాలకు లోనయ్యారండి, అవి మావేయ గోరి మా సలహా కోరుతున్నారు. కొంతమంది కుర్రాళ్ళు దురభ్యాసాలకు లోనైపోయారండి, దాన్ని మానేయాలని మా సలహా అడుగుతున్నారు, వారికి ఏం చెప్పమంటారు అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, అలా మానేయడానికి సంస్కారం కావాలి, మనసు సంస్కరింపబడాలి అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, వారికి ఏదైనా ప్రత్యేకమైన దేహ పరిశ్రమ ఆహారాదులు విధించమంటారా? వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన దేహంతో చేసే పనులును ఆహార నియమాలను ఫలానా ఆహార నియమాలు చేయాలి, ఫలానా క్రియాకలాపాలు చేయాలని వాళ్ళని ఏదైనా విధించమంటారా వాళ్ళకి అని అడిగాడు. మహర్షి అన్నారు, వానికి కొన్ని మందులు ఉన్నాయి, యోగాసనాలు ఉన్నాయి, సాత్విక ఆహారం కూడా ఉపయోగపడుతుంది, దానికి కూడా కొన్ని ఉపాయాలు ఉన్నాయ్యా, యోగాసనాలు వేయమను, అలాగే సాత్విక ఆహారం తీసుకోమను, అలాగే ప్రాణాయామాది క్రియలు చేయమను. ఆ పనులు చేయడంలో వాళ్ళు దురవాలాట్లకు ఎప్పుడైతే బలహీనులే లొంగిపోతున్నారో ఆ సమయాన్ని సాత్వికాహారం తీసుకోవడానికి, యోగాసనాలు వేయడానికి, ప్రాణాయామాలు చేయడానికి ఆ సమయాన్ని వాడుకోమని. ఆ సమయంలో వాడు తాగడానికో ప్యాకెట్లు ఆడడానికో ఫ్రెండ్స్ తో వెళ్ళి సిగరెట్లు కాల్చుకోవడానికో వాడుకుంటున్నాడు అనుకో, సమయంలో వాడిని కాదు, ఇక్కడ కూర్చో, ఈ యోగాసనాలు వెయ్యి, ఈ ప్రాణాయామం చెయ్యి, ఈ సాత్వికాహారం తీసుకో అని వాడికి నియమించవచ్చు అన్నారు భగవాన్. అలాగే మనం కొన్ని అలవాటైపోయి ఆ టైంకి ఆ పని చేసేయకపోతే ఊరుకోలేం కదా. అలవాటైపోయింది పని, ఆ టైంకి చేసేయాలి, మనసు లాగేస్తుంది వాటి కోసం. ఆ పని చేసేది మంచి పని చెడ్డ పని ఏదైనా కానీ అలవాటైపోయిన పని చేయడానికి ఆ సమయం వచ్చేసరికి ఆ పనిలోకి వెళ్ళిపోతాం, అవునా? అప్పుడు ఆ పని నుంచి నువ్వు నీ మనసును తప్పించాలంటే, నువ్వు వేరే విషయాల్లోకి వెళ్ళిపోవడానికి తొందరపడుతున్నప్పుడు ఆ సమయంలో నువ్వు ఒక ధ్యానం చేయడమో, జపం చేయడమో, యోగాసనాలు వేయడమో, ప్రాణాయామం చేయడమో, మంత్రజపం చేయడమో ఆ పని చేయి. టైం దాటిపోయేసరికి ఇంక మనసు దాని మీదకి వెళ్ళదు, అవునా? ఏ టైంలో నువ్వు బలహీనతలు అవుతున్నావో ఆ టైంలో యోగాసనాలు, ప్రాణాయామాలు, సాత్విక ఆహారం తీసుకోవడం, ధ్యాన జపాలు చేయడం చేస్తే ఈ అలవాటు పెరిగి ఆ అలవాట్లు పోతాయి. అర్థమైందా? అయ్యిందమ్మా. ఆ పిల్లలు ఎవరికో చెప్పిన మాట కాదు, మనకే. ఆ భక్తుడు, కొందరు యువకులు బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నారు, 10-12 ఏళ్లు అయిన తర్వాత ఇప్పుడు
ఆ వ్రతం ఎందుకు తీసుకున్నామా అని చింతిస్తున్నారండి. అట్టి స్థితిలో ఆ దీక్షలోనే ఉండండి అని ఆ యువకుల్ని ప్రోత్సహించమంటారా? మంచి వయసులో, చిన్న వయసులో ఉండగానే ఏదో స్వాముల బోధలు విని ఇక మేము సంసార జీవితంలోకి రాము, దుఃఖమయమని ఇవన్నీ చెప్తాం కదా, మరి సంసారమని బంధమని అవన్నీ విని వాళ్ళు అమ్మ బాబాయ్ ఇంకా సంసార జీవితం ఏమిటి అని చెప్పి బ్రహ్మచర్య దీక్ష తీసేసుకున్నారు. ఇక ఆ బ్రహ్మచర్య దీక్షలో 12 ఏళ్లు నియమంగా గడిపారు. ఇప్పుడు ఆ దీక్ష ఎందుకు తీసుకున్నావా అని చింతపడుతున్నారు. ఏమిటి భౌతిక శరీరం ఉండి భౌతికమైన వాటన్నిటిని వదులుకుని 12 ఏళ్లు ఈ గురుదేవులు చెప్పినట్లుగా చేస్తోన్నా మా మనసులో ఆ భౌతిక విషయ వ్యామోహాలు వదలడం లేదు. మీ శరీరంలో ఇవన్నీ చేస్తూనే ఉన్నాం, అయినా లోపల ఉన్న వాసనలు మమ్మల్ని వదలడం లేదు. కాబట్టి బ్రహ్మచర్య దీక్ష తీసుకుని మేము తప్పు చేశామేమో అని చింతపడుతున్నాం. మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. అప్పుడు ఆ దీక్షనే కొనసాగించమని చెప్పమంటారా? చెప్పనా నేను అని అడిగాడు. అయినా సరే లొంగకు ఈ దీక్ష కొనసాగించని చెప్పనా అని అడిగాడు. అప్పుడు మహర్షుల వారు అన్నారు, అసలు బ్రహ్మచర్యం అంటే ఏంటో తెలిస్తే ఇలాంటి విషయాలతో కూడిన ప్రశ్నలు రానే రావు. బ్రహ్మచర్యం అంటే సన్యాసం తీసుకోవాలి, కాషాయం కట్టుకోవాలి, విభూతులు పెట్టుకోవాలి, అయితే గుండు గీయించుకోవాలి, ఎక్కడో అడవుల్లో ఋష్యాశ్రమాల్లో కందమూలాలు తింటూ ఏట్లో నీళ్లు తాగుతూ నేల మీద పడుకుంటూ జీవితం గడపాలి, గురు శుశ్రూష చేస్తూ, ఇది బ్రహ్మచర్యము అనుకుంటున్నారు వాళ్ళు. అది భౌతికంగా కొంతవరకు నిజమే. అయినా అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలిసి కనుక బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటే వాళ్ళకి ఈ ప్రశ్నలు రావు అన్నారు. అప్పుడు ఆ భక్తుడు ఆ వ్రతం పుచ్చుకోకముందు అందరి సాధక బాధకాలు ఆలోచించరండి. ఆ దీక్ష తీసుకోకముందు ఈ బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నప్పుడు ఇలా సాధక బాధకాలు ఉంటాయని సంగతి ఆలోచించరు. అవి తీరా దీక్ష తీసుకున్నాక ఆచరణ కష్టం అయ్యేసరికి వాడేమో మాలాంటి వాళ్ళ సలహాలు అడుగుతుంటారు. తీసుకోకముందు వాళ్ళు సాధక బాధకాలను ఆలోచన బ్రహ్మచర్యం అంటే ఇంతే కదా, కాషాయాలు కట్టుకుంటాం, ఇలా ఉంటాం అలా ఉంటాం, దానికి పెద్ద కష్టమే ఉంది అనుకుని పాపం తీసేసుకుంటారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళకి కష్టమైపోయి మా సలహాలు అడుగుతారు అన్నాడు ఆయన. అప్పుడు మహర్షి వాడు ఏ దీక్ష ఏ వ్రతము తీసుకొనకనే బ్రహ్మచర్యం అభ్యసించకూడదా అని చెప్పారు. అలాగా ఏ దీక్ష తీసుకోకుండానే బ్రహ్మచర్యాన్ని అభ్యసించవచ్చునే అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, ఆత్మజ్ఞానానికి సాధనగా నైష్టిక బ్రహ్మచర్యము ఉండి తీరాలా? ఆత్మజ్ఞానం పొందాలంటే నిష్ఠతో కూడిన బ్రహ్మచర్యం విధిగా ఉండాలా అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఆత్మానుభవమే నైష్టికమైన బ్రహ్మచర్యము. ప్రతిజ్ఞ మాత్రం బ్రహ్మచర్యం కాదు. ప్రతిజ్ఞలు చేస్తే అయిపోడు. ఆత్మానుభవమే నిష్ఠతో కూడిన బ్రహ్మచర్యము. బ్రహ్మములో జీవితం గడపడమే బ్రహ్మచర్యము. బలవంతంగా చేసే ప్రయత్నం బ్రహ్మచర్యం కాదు. ఉన్నదే బ్రహ్మము, అఖండమైన పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమునందే నేనున్నాను అని నిరంతరము ఉంటూ జీవితాన్ని గడపడమే బ్రహ్మచర్యం. ఈ నేను ఈ దైహికంగాను ఈ సాంసారికంగాను ఎన్ని వ్యవహారాలైనా చెయ్యని, కానీ పరబ్రహ్మమును విడిచి క్షణం కూడా లేను అని ఎరిగి ఉండుటయే నిజమైన బ్రహ్మచర్యము. అర్థమైందండి అన్నపూర్ణ గారు? ఒక్క క్షణం కూడా
పరబ్రహ్మమును విడిచిలేను. నీ శరీరంతో ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక వ్యవహారాలు ఏదైనా చేయని, ఎలాగైనా జరగని, మంచా చెడ్డ తప్ప ఒప్ప అనేటివన్నిటినీ వదిలి ఏ క్రియాకలాపాలు జరుగుతోన్నా బ్రహ్మమును విడిచి నేను లేను అన్నటువంటి సుహ కలిగి ఉండడమే నిజమైన బ్రహ్మచర్యం. బ్రహ్మములో జీవితం గడపడమే బ్రహ్మచర్యం. బలవంతంగా ఈ చేయాలి అది చేయాలనుకోవడం బ్రహ్మచర్యం కాదు అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, సద్గురుని సన్నిధిలో కామక్రోధాలు నటిస్తాయంటారు స్వామి, నిజమేనా? అప్పుడు మహర్షి అన్న, నిజమే. ఆత్మసిద్ధి కలగడానికి పూర్వమే కామక్రోధాలు పోవాలి. కామక్రోధాలు పోయిన వాడికి ఆత్మసిద్ధి కలుగుతుంది. ప్రతి నిమిషం అన్నిటి మీద కోరికలే, తీరకపోతే క్రోధాలు. ఇవి రెండు పెట్టుకుని ఆత్మసిద్ధి కలగాలంటే కలగదయ్యా. సద్గురు సన్నిధిలో కామక్రోధాలు పోతాయి అంటున్నారు, నిజమే. అవి పోయిన తర్వాతనే ఆత్మసిద్ధి కలుగుతుంది. అప్పుడు భక్తుడు కానీ సాధకులందరికీ అందరి పరిణితి ఒకేలాగా ఉండదు కదా భగవాన్. అనేక మంది సాధకులు అందరూ ఒకే పరిణితి కలిగి ఉండరు కదా. వారిలో కొందరు వ్రతాన్ని చెప్పినట్టు చెయ్యరు, వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు. దానికి ఎవరు బాధ్యులు అని అడిగాడు. అందరికీ గురువు సమానంగానే చెప్తాడు, కానీ అందరి సంస్కారాలు ఒకేలా ఉండవు గనక, వాటి పరిణితిని బట్టి ఉంటాయి గనక వారిలో కొంతమంది వ్రతాన్ని ఎంత చెప్పినా ఇలాగే ఉంది, ఇది చెయ్యి ఇది చేయటం చెయ్యరు, దిగజారిపోతారు. దానికి ఎవరు కారణం అన్నాడు. అప్పుడు మహర్షి, ఆత్మసిద్ధికి వ్యక్తి సంస్కారాలకు ఏ సంబంధం లేదు. ఆత్మసిద్ధిని పొందడానికి వ్యక్తి సంస్కారాలకి ఏ సంబంధం లేదు. గురువు నిర్దేశించిన లక్ష్యంలో జీవించడం ఎల్లరికీ ఎప్పుడూ సాధ్యం కాదు. గురువు నిర్దేశించిన లక్ష్యంలోనే జీవితాన్ని గడపడం అందరికీ సాధ్యం కాదు. చెప్పారు గురువు, అలాగే గడపాలంటే అందరికీ సాధ్యం కాదు. ఆత్మసిద్ధికి వ్యక్తి సంస్కారాలకి ఏ సంబంధం లేదు. వ్యక్తి సంస్కారాలకు అనుగుణంగా ఏడవబడుతూ ఉంటాడు. అప్పుడు అతను అన్నాడు, కామాదులు ఆత్మసిద్ధికి అడ్డొస్తాయి కదా స్వామి మరి అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, తన్ను తాను సిద్ధి చేసుకోవడానికి ప్రయత్నం స్వతహాగానే జరుగుతుంది. నువ్వు సిద్ధి చేసుకోవడానికి ప్రయత్నం స్వతహాగానే జరుగుతుంది అన్నారు భగవాను. ఎలా జరుగుతుంది స్వతహాగా? నేనేమి చేయకపోతే అనిపిస్తుంది కదా మనకి. అని భక్తుడు అంటున్నాడు, ఆత్మసిద్ధికి మునుపు సర్వ కల్మషాల క్షాళనము కావాలి కదా భగవాన్ అన్నాడు. ఇప్పుడు మహర్షి, వారి జ్ఞానమే వాళ్ళని శుద్ధిని చేస్తుంది. నిజంగా నీవు నీ భ్రాంతి, నీ వాసనకు లొంగిపోయే లక్షణము, ఇవన్నీ కూడా తప్పు, దీనివల్ల నేను ఇలా అయిపోతున్నాను అని గనక నీకు జ్ఞానం కలిగితే ఆ జ్ఞానమే నేను చేస్తుంది. అసలు నేను చెడిపోయానికి ఒక్క అమ్మగారు ఒప్పుకోరు కదా, ఒక్క అయ్యగారు ఒప్పుకోరు. మేము బానే ఉన్నామండి, ఇలా సాధన చేస్తున్నాం అమ్మగారు, అలా చేస్తున్నాం అమ్మగారు, అర్థం చేసుకుంటున్నాం అమ్మగారు అమ్మగారు అంటారు. అంతే తప్ప మేము అనేక విషయాల్లో పతనం అవుతున్నాం, అనేక కోరికలు లోను అవుతున్నాం, అనేక భ్రమలు మమ్మల్ని ఈడ్చేస్తున్నాయి అని తెలుసుకుంటే, ఆ తెలుసుకున్న జ్ఞానమే వాళ్ళని శుద్ధి చేస్తుంది. ఆహా, నేను ఇలా ఉన్నాను, నా స్థితి ఇలా ఉందని నీకు తెలిస్తే, ఆ తెలిసిన జ్ఞానమే నిన్ను ఆ అజ్ఞానపు స్థితి నుంచి బయటపడేస్తుంది. అసలు నువ్వు తెలుసుకోవడానికి ఇష్టపడవు, బానే ఉన్నాను అంటావు తప్ప. అప్పుడు ఆ భక్తుడు అడుగుతున్నాడు, తనకి అత్యంతము సన్నిహితులైన శిష్యులు కొందరు దారి తప్పి వెళుతున్నారు అనుకుందాం.
తనకి అత్యంత సన్నిహితులైన శిష్యులు కొందరు దారి తప్పి వెళ్ళిపోతుంటే చూసి గాంధీ గారు చాలా కలవరపడుతున్నారు. ఏమిటి ఇంత అత్యంత సన్నిహితులైన శిష్యులు వీళ్ళు చక్కగా వింటూ ఎంతో గౌరవంతో మర్యాదగా ఉంటున్నారు, అలాంటి వాళ్ళు దారి తప్పిపోతున్నారే అని గాంధీ గారు చాలా కలవరపడిపోతున్నారు. అది ఎలా జరుగుతోందని ఆశ్చర్యము, ఆ దోషాలన్నీ నాలో ఉన్న లోపాలేనా అని గాంధీ గారు అనుకుంటున్నారు. అది సరైందేనా? ఇదేమిటి ఇంత చక్కగా నమ్మకంగా ఉన్నారు, సన్నిహితులుగా ఉన్నారు, చక్కగా మంచి మార్గంలో నడుస్తున్నారు, అటువంటి వాళ్ళు ఇలాగ ఎలా దారి తప్పిపోతున్నారు? అసలు ఇలా దారి తప్పిపోవడం అనేది వీళ్ళకి ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? అయితే ఆ దోషాలన్నీ వారివి కావా, నాలో దోషాలేనా అని గాంధీ గారు అనుకుంటున్నారు. ఇది సరైందేనా అని అడిగాడు ఆయన. అప్పుడు భగవాను చిరునవ్వు నవ్వి కొంచెం సేపు ఆగి ఇలా పలికారు. ఎన్నేండ్లో కష్టపడి గాంధీజీ పరిపక్వమైన స్థితికి వచ్చారు. ఆయన ఇప్పటి పరిపక్వ స్థితికి రావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? ఇతరులు కూడా కాలక్రమేణా అలాగే సరవుతారు. వాళ్ళు కూడా నువ్వు ఈ బడే వచ్చేసిన గాంధీ గారికి జ్ఞానం ఎన్నేళ్ళో కష్టపడగా నీకు జ్ఞానం కలిగింది, పరిశుద్ధులయ్యారు. అలాగే తను ఆశ్రయించిన వారు పంక మార్గం పడుతున్నారంటే వాళ్ళకు కూడా కొంతకాలం పట్టుతుంది. వాళ్ళు అలాగే నాలాగే సరి అవుతారు అనుకో. మనం ఆయన కలకల్లాడడం ఎందుకు? అర్థమైందా? అయ్యిందమ్మా అన్నారు భగవాను.